సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం లభించి కుటుంబంలో ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, ఆనందం, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. పురాణాల ప్రకారం ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన మహిళ నివసించేది. ఆమె తన భర్తను, అత్తమామలను ఎంతో భక్తితో సేవించేది. ఆమె నిజాయితీ, వినయం, భక్తి చూసి మహాలక్ష్మీదేవి సంతోషించింది. ఒక రాత్రి చారుమతి కలలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా పేరుతో వరలక్ష్మి వ్రతం చేయి. ఈ వ్రతం వల్ల నీకు, నీ కుటుంబానికి సకల సంపదలు లభిస్తాయి అని వరం ఇచ్చింది. మరుసటి రోజు చారుమతి తన కల గురించి గ్రామస్తులకు చెప్పింది. అందరూ ఆమెతో కలిసి వ్రతాన్ని ఆచరించారు. ఇంటిని శుభ్రపరిచి, రంగవల్లులు వేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించి మహాలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని పూజించారు. 9 పోగుల తోరాన్ని కట్టుకుని వ్రతకథను వినిపించుకున్నారు. పూజ ముగిసిన వెంటనే చారుమతి ఇంటిలో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె కుటుంబానికి ధనం, ఐశ్వర్యం, సుఖశాంతులు, ఆరోగ్యం, సంతానం అన్నీ సమృద్ధిగా లభించాయి. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులంతా ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ప్రారంభించారు. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం భారతదేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. ఈ వ్రతంలో ముఖ్యంగా అష్టలక్ష్ములను ఆరాధిస్తారు. అవి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ 8 రూపాల అనుగ్రహంతో జీవితంలో అన్ని విధాల శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. వరలక్ష్మి వ్రతంలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కలశాన్ని విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను లక్ష్మీదేవి శిరస్సుగా, మామిడి ఆకులను పంచప్రాణాలకు సంకేతంగా భావిస్తారు. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి దేవిని ఆహ్వానిస్తారు. ఈ రోజున మహిళలు కొత్త వస్త్రాలు ధరించి అమ్మవారికి పట్టుచీర, ఆభరణాలు, పూలమాలలు సమర్పిస్తారు. నైవేద్యంగా పాయసం, బూరెలు, లడ్డూలు, పులిహోర, దద్దోజనం వంటి వంటకాలు సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచుకుంటారు. వ్రతంలో కట్టుకునే తోరానికి కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఇది లక్ష్మీదేవి రక్షణకు, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. వివాహిత మహిళలు తమ కుటుంబ క్షేమం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కన్యలు మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతం కేవలం ధనం కోసం చేసే పూజ మాత్రమే కాదు. ఇది కుటుంబ ఐక్యత, పరస్పర ప్రేమ, సేవాభావం, దైవభక్తి, కృతజ్ఞతలను పెంపొందించే పవిత్ర ఆచారం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయని పెద్దలు చెబుతారు. నేటికీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇళ్లను అందంగా అలంకరించి, మహిళలు పరస్పరం తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుని, అమ్మవారి ఆశీస్సులు